అత్త కోడల కూరగాయల వ్యాపారం. ఒక ఊరులో అత్త కోడలు అర్చన, పునీతి కలిసి కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకున్నారు. అర్చన మంచి వంటలో నిపుణురాలుగా ఉండి, పునీతి యోచన శక్తి కలిగినది. ఒకరోజు అర్చన పంచాయతీ దగ్గర ఉన్న మాంసాలు, కూరగాయలు పసికరించి అమ్మినట్లు చూసింది. ఇది మనకు చక్కటి వ్యాపార మార్గం అవుతుంది అని అర్చన పునీతికి చెప్పింది. పునీతి ఆలోచించి, మనం కూరగాయలను అందంగా ప్యాకింగ్ చేసి అమ్మి మంచి ధర దక్కించుకోవచ్చు అని సమ్మతించింది. దీంతో అత్త కోడలు కూరగాయలు పంట పండించడం ప్రారంభించారు. కూరగాయలను చక్కగా ప్యాకింగ్ చేసి చుట్టుపక్కల గ్రామాలకు తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టారు. తీక్షణమైన మార్కెటింగ్ పద్ధతులు, మంచి కూరగాయలతో అత్త కోడలు త్వరగా పేరొందారు. నేడు వారి వ్యాపారం బాగా పరిగెడుతుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య అద్భుతమైన స్నేహం మరింత బలపడింది. చివరకు అత్త కోడలు కేవలం వ్యాపారం కాకుండా కుటుంబానికి నిత్యం ఆదాయాన్ని అందించడమే కాకుండా ఒకటి కలిసి ఉన్నారు. ఈ కథ ద్వారా అత్త కోడల మధ్య అనుబంధం ఎంత గొప్పదో, అలాగే మహిళలు సృష్టించే శక్తిని అర్థం చేసుకోవచ్చా?